భాగవతము దశమస్కంద పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని కృష్ణ లీలలను అడుగుట. యాదవ కులమున నమరులు మేదినిపై పుట్ట జనుడు మీ అంశములన్ శ్రీదయితుడు వసుదేవున కాదరమున పుట్టి భారమంతయు బాపం. దేవతలారా, మీరు అందరూ మీ అంశలతో యాదవ కులములో భూమి మీద జన్మించండి. లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవుడికి కుమారుడిగా జన్మించి భూభారం అంతా తొలగిస్తాడు అని ఈ పద్య భావం. హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు హరికలతో పుట్టుదత్ప్రియారంభుడై. సరళారా, మీరు అందరూ భూమి మీద సుందరమూర్తులై విష్ణువుని పూజించడానికి పుట్టండి. విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషుడు హరికలతో విష్ణుని అన్నగారిలా పుడతారు అని ఈ పద్య భావం. ఈ ప్రపంచమెల్లనే మాయచే మోహితాత్మయగుచునుండు నట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై నిజాసంబు తోడబుట్టు జగతి యందు. ఈ ప్రపంచమంతా యోగమాయ యొక్క మాయ చేత మోహం చెందుతూ ఉంటుంది. ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ ప్రకారం తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది అని ఈ పద్య భావం. ఇలా దేవతలకు చెప్పి వారిని సమాధానపరిచి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన సూరసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా తీసుకుని మధురకు సూరసేనమునకు సంబంధించిన దేశాలు పరిపాలించాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.